సో మీరు ఒక బుక్ అనేది ప్రింట్ చేయించడం జరిగింది. అసలు బుక్ ఏంటి, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? బుక్ వచ్చేసి ఇదే మ్యామ్, అన్ఫ్రేమ్డ్ లైఫ్స్. ఇండియాలో ఫస్ట్ టైం రీసెర్చ్ పేపర్ ఉంటుంది కదా మ్యామ్, పిహెచ్డి వాళ్ళు చేస్తారు. అవునవును. సో దిస్ ఈస్ ద రీసెర్చ్ మ్యామ్ యాక్చువల్గా. సో హ్యూమన్ లైఫ్ పైన, ఫోటోగ్రఫీ పైన, రెండు ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ పైన ఫస్ట్ టైం ఇండియాలో రీసెర్చ్ చేసి ఒక కాఫీ టేబుల్ బుక్ లాగా తీసుకుని రావడం జరిగింది. సో అట్లా చేయడానికి మీకు చిన్నప్పటి నుంచే చేయాలని, నేను ఒకటి ఇట్లా రీసెర్చ్ లాగా చేయాలని మీకు అలా ఏమన్నా ఉండేనా? ఫాదర్ ఏంటంటే ఇప్పుడు కూడా రోజు లైబ్రరీకి వెళ్తారు మ్యామ్ యాక్చువల్గా. సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏంటంటే పుస్తకాలు ఉండేవి బాగా. సో అవి బాగా ఇన్స్పైర్ చేసేవి. 10th నేను కొంచెం సీరియస్గా లైబ్రరీకి పోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు నాదిరా అనేసి ఒక బుక్ మేడం, అది కన్నడ రైటర్ సారా అబూబక్కర్ గారు రాశారనమాట. తెలుగులోకి అనువాదం జరిగిందనమాట. సో ఆ బుక్లో అది తలాక్ గురించి ఉంటుంది. లాస్ట్లో అమ్మాయి చనిపోతుంది మేడం యాక్చువల్గా. సో అప్పుడు నాకు ఎప్పుడు ఆ అమ్మాయి గుర్తు వచ్చేది అనమాట కళ్ళలోకి. సో అప్పటి నుంచే అంటే కథలు అంత ఇంపాక్ట్ చేస్తాయి, అంటే ఇక్కడికి రావాలి అంటే సినిమా ఫీల్డ్లోకి కానీ రైటింగ్లోకి రావాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది మేడం బేసిక్గా.